బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గౌవీరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ధాన్యం బస్తాలు అందుబాటులో లేవని, ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పుట్టీకి 19,720 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. రైతులందరూ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ రకం ధాన్యమైనా కొనుగోలు చేస్తామని, తేమ శాతంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మనకి వెరైటీ ప్రపోజ్ చేస్తున్నారు, ఎక్కువగా ఇస్తున్నారు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చేస్తారు కదా వెహికల్స్, ఎవరో ఐడియా ఉందా? నెక్స్ట్ కూడా వస్తారు, ఇవాళ కొంతమంది వస్తారు. ఇక్కడ మేనేజర్గా నాకు చెప్పింది అమాలీల గురించి. అమాలీలు మనం అరేంజ్ చేసుకోవాలి. పోస్టర్ గురించి పబ్లిసిటీ ఇవ్వడం లేదా, డైరెక్ట్గా రైతులకి చూడండి. వెహికల్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. వెహికల్ రిక్వైర్మెంట్ మాట్లాడుతున్నారు అంటున్నాను. అదే దగ్గర పంట రెడీ అయిందని చెప్పి మీరే వచ్చి సైంటిఫిక్గా ఏది ఇక్కడ వరకు కదా మనం ఇంత లోపలగా తీసుకొని చెప్పగలం. అది మీ బాధ్యత. మనం చేస్తుంది ఏంటంటే ఈ పంట రెడీ అయిందని మీరే చెప్తే ఒకసారి వెంటనే చెక్ చేసేస్తారు. అవి ఏమి కాకుండా ఈ పంట నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయించుకుంటే మీరు డైరెక్ట్గా మీకు ప్రక్రియ కూడా త్వరగా జరిగేలాగా, ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఉండేలాగా ప్రతి మిల్లు దగ్గర కూడా ఒక రెవెన్యూ సిబ్బందిని పెట్టామండి. సో 3 సంవత్సరాల క్రితం జరిగిన ప్రక్రియకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మిల్లు దగ్గర 6 గంటల కంటే ఎక్కువసేపు వెహికల్స్ ఉన్నాయంటే తెలుస్తుంది మనకి. అదేవిధంగా 6 నుంచి 12 గంటలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, 12 గంటలు మించి కూడా ఒక మిల్లు దగ్గర ఒక వెహికల్ ఎంతసేపు ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. మేము మానిటరింగ్ చేస్తున్నాం అది. సో గోదాములు లేవు లేదా మిల్లులు అనుసంధానం కాలేదనేది కరెక్ట్ కాదు. మిల్లులు ఉన్నాయి, మనకి మ్యాప్ అయ్యి రెడీగా ఉన్నాయి తీసుకోవడానికి. గోదాములు కూడా ఉన్నాయి. మాయిశ్చర్ కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ 18%, 19%, 20%, 21% ఉన్నా సరే తీసుకుంటాం. రైతులందరికీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా 19,720 రూపాయలు పుట్టి చొప్పున గ్రేడ్ ఏ వెరైటీ కొనుగోలు చేస్తామని అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. అలాగే అదేవిధంగా గన్నీలకు సంబంధించి మిల్స్కి ఎన్ని అనుసంధానం చేశాము ఈ కొనుగోలు కేంద్రంకి సంబంధించి కూడా క్లారిఫికేషన్ అన్ని రైతులకి ఇచ్చి రైతులందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం జరిగింది. సో ఇక మీదట బీపీటీ అయినా, కేఎన్ఎం అయినా, ఆర్ఎండ్ఆర్ అయినా ఏ వెరైటీ ధాన్యం అయినా సరే తేమ శాతం గురించి కూడా చింతించకుండా 17% ఉంటేనే తీసుకుంటామనేది కాకుండా తేమ శాతం కూడా దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రము మద్దతు ధర కింద మద్దతుగా ఉంటుందని